టీడీపీ నేత కొండబాబుపై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాజకీయ స్వార్థంతో తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మత్స్యకార జాతి అంటే తనకెంతో గౌరవం అని ఆరాధిస్తానని తెలిపారు. మత్స్యకారులకు ఎమ్మెల్సీ ఇప్పించడంలో తానెంతో కృషి చేశానని చెప్పారు. మత్స్యకార జాతిలో తాను పుట్టకపోయినా వారి కోసం తప్పిస్తానని తెలిపారు. మత్స్యకార జాతిని ఏదో అన్నానని దాన్ని పొలిటికలైజ్ చేయడం కోసం కొందరు రాజకీయ స్వార్థమైనటువంటి కొందరు రాజకీయ నాయకులు పొలిటికలైజ్ చేస్తున్నారు. వాళ్ళ జాతిని నేనేదో అనేసానని చెప్పేసి ఈరోజు తను రాజకీయం చేయడం జరుగుతుంది. వాళ్ళ జాతి అంటే నాకు ఎప్పుడు గౌరవమే, ఎప్పుడు కూడా గౌరవించాను. ఆ జాతికి సంబంధించి ఖచ్చితంగా చెప్తున్నాను. ఈరోజు వాళ్ళ జాతి నాయకుల కన్నా కూడా ఆ జాతి కోసం ఎక్కువ కష్టపడి ఆ జాతి అంతా బాగుండాలి అని ఆరాటపడేవాడిని. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఎమ్మెల్యే అవడం అనేది అదృష్టం అని. ఆ అదృష్టం వరించింది కాబట్టి నేను ఉన్న 5 సంవత్సరాలు కూడా అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని జాతులకి పనిచేయాలనే దృక్పథం ఉన్నాను. ఈరోజు నేను ఎవరైతే నా మీద స్టేట్మెంట్ ఇచ్చిన నాయకులు ఉన్నారో ఆ జాతి నాయకులకి అందరికీ నా విన్నపం ఒకటే, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మత్స్యకార జాతిని గౌరవిస్తాను, ఆరాధిస్తాను. వాళ్ళ కోసం డిప్యూటీ మేయర్ని ఒక మత్స్యకార కుటుంబానికి ఇవ్వడం ఏ రోజన్నా ఉందా? చరిత్రలో ఉందా? కొండబాబు అన్నవాడు జాతి నాయకుడే కదా, ఏమన్నా చేశాడా? డిప్యూటీ మేయర్ని చేసింది మేము. నేనున్న ఈ 5 సంవత్సరాల్లోనే ఒక డిప్యూటీ మేయర్ చేసుకోగలిగాం. మా బంధనహరి గారికి, బంధనహరి అబ్బాయి కూడా వచ్చారు, ఇక్కడ ఉన్నారు బంధనహరి కుటుంబ సభ్యులు. బంధనహరి అబ్బాయి కూడా వచ్చారు. బంధనహరి గారికి అగ్నిగోళ క్షత్రియ కార్పొరేషన్ ఇచ్చుకున్నాం. అన్నిటికంటే ఉన్నతమైన పదవి ఎమ్మెల్సీ తెచ్చుకోగలిగాం. జాతికి గౌరవం ఇచ్చి జాతి బాగుండాలని కోరుకునే వాడిని నేను. ఎప్పుడన్నా జాతి కోసం ఒక్క పదవి ఇప్పించేవారా అని చెప్పేసి నేను అడుగుతున్నాను కొండబాబు గారిని, మిగతా నాయకులందరినీ.